సంతోషం ఉన్నది అటు ఒకవేళ జర మప్పుల 7 గంటలు చేస్తున్నాడు 8 గంటలు చేస్తున్నాడు నా వాళ్ళు అంటు కట్టేవాడు ఇవాళ చేసేది కాదు ఏమున్నా దుర్పలంటే వచ్చేటోళ్ళు వస్తారా నీకు పెట్టేది విషయం పెడతారా వరాలే వరదానికి పోయినా కాబట్టి వరాలి ఒక అవ్వడం అంటే పందిరి మంది చూడుకుని పోయి అంటే నేను వ్యాపారం గుర్తొచ్చిన ఒక్కరు కూడా లేదు వాళ్ళ సాపలు అమ్మా దగ్గరే గుడ్లకి కొడుతుంది కట్టినా దేవుని మన పూసలేసిన అమ్మా పట్టించి ఏమన్నా ఆడాపాడు తీసుకున్నావా పత్తి యొక్క వేషం మీద ఆడాపాడు తీసుకున్నావు ఈ
మందులు నేకారులకు మందులు పిల్లలు కాకపోతే మందులు ఉన్నా దగ్గరికి వేసుకో ఒక గుడ్డి ముసలు గుడ్డి ముసలానికి ముసలి ఉన్నది అయితే ఆ గుడ్డి ముసలానికి మంచి మంది ఉన్నాయి ఏం మందులు అంటే 7 జీడి గింజలు కావాలి 7 జీడి గింజలు తెచ్చి లేదు మీకే రెట్ మీద అయితే చెప్పుకోకండి 7 జీడి గింజలు తెచ్చి కళ్ళ మంచిగా తైలం చేయాలి తైలం చేసి ఆ ముసలానికి ఏది ఇష్టం ఉంటుందో గవి ఏది ఇష్టం ఉంటుందో గవి చికెన్ మటన్ బిర్యానీ లేకపోతే బజ్జీ కూడా ఏది ఇష్టం లేదని మిమ్మల్ని తినబెట్టాలి మంచిగా గాలి తీయాలి పండబెట్టాలి మంచిగా 2 గంటల నిండా నింపాలి పండబెట్టాలి కొద్దిగా వేస్తుడు ఆ ఊరికి వెళ్ళొచ్చే మనిషి ఇంటికి వెళ్ళి మనిషి ఏం తాగేవాళ్ళు ఎవరైనా చెప్పాలి అయితే గుడ్డి ముసలి తాగుతాం ముసలాడు కూడా మందు ఎలాంటిది అంటే ఏం ఇష్టమో అది మంచిగా తెచ్చిపెట్టాలి నైలు తెచ్చిపెట్టి ఒట్లలో వేసి తోలుకొనుకోవాలి ఎండ పెట్టుకోవాలి మనం గంట పోలేమా అసలు సేద్యం పోవాలి లేకపోతే ఊరేళ్ళు పోయి నడుమంటిలో చేతమంటిలో తీసుకోపోవాలి తీసుకుపోయి నీళ్ళంగా వండ పెట్టాలి శివరా ఎరువు మీద ప్రారంభం పెట్టాలి ఒక్క అర్ధగంట 10 నిమిషాలకు తీసుకొచ్చి గడ్డ మీద వేయి గడ్డ మీద వస్తున్నాయి దగ్గున్నాయి కూడా మంది చెప్పుకోదా సంటి పిల్లలు ఉన్నా నేర్చుకోరు ఇప్పుడు మంచి చెప్తారు అయితే ఆ సంటి పిల్లలు ఏమంటే మంచిగా తెల్లారితే ఏ వారం మంగళవారం పోవాలి మంగళవారం ఏది వెళ్ళిపోవాలి ఒక అర్ధ కిలో పండుగ ఉడకా తీసుకురావాలి అయితే ఒక అర్ధ కిలో పండుగ తెచ్చి అవి గెలుస్తాయి కదా 2 గంటల నిండా గాటి వచ్చి పండు పెట్టాలి ఆటపాట ఉండాలి మరి ఉండదు నిజమైన పాట ఉన్నారు అయితే చీకటి వేసమంటారే నా కన్న తల్లి ఉన్నవాళ్ళకు బలివాడమ్మా అమ్మసరాకు బండగోడు తల్లి దొంగతనం చేద్దాము
కూర్చొని సీనియర్ అయినాక మంచి మంచి సొమ్ములు వేసుకొని పోతారు. ఆయన మల్లన్న పండుగ అది అందరూ చూడాలని చూడాలని మంచి మంచి బయట పెద్దలు బంగారు సొమ్ములను తీసుకొని పెట్టాలని అర్థాలు సొమ్ములను వేసుకొని అవకాశంలో పెట్టండి. అయితే వేసుకొని పట్టు మగలు వేసుకొని కలిగేసుకొని శివయ్య కలిగేసుకొని మంచిగా చీర కట్టుకొని నిలబడాలి. చీర కొనుక్కులు మంచి వేసుకొని వస్తారు. కూర్చొని నూనె దగ్గర మంచి మరి సొమ్మాన్ని ఇసి కుక్కబెట్టి అమ్మా వచ్చిందా అమ్మ కట్టరారా మరి ఏమన్నా అమ్మ కట్టరారా మరి అక్క ఏమన్నా నేను సరేరా అమ్మను అక్కడ అక్కడారా అవరా ఏ
ఇప్పుడు మంచిగా చెప్తావే. అమ్మా ఇదిగో ఏడుగురికి ఎన్నారంటే ఒక్క కాలంలో మంచిగా పని చేస్తారే. అమ్మా ఒకటే కాలంలో వచ్చే పని చేస్తుంది. ఏడుగురు ఎట్లా ఏమో దానికి సరిగ్గా ఒక్కదాన్ని చేస్తాంటే ఇద్దరు భార్యలు నడపలేవు బిడ్డ వద్దు అన్న. ఇప్పుడు మీ అందరూ ఏడుగురు పిల్లలైనా ఎంతే బిడ్డ ఎట్లమ్మా ఎంత అంటే కొల్లాయక వేషం వేస్తారు కదా, కొత్త బొత్త లెక్కలేసి ఆయన కొత్తగా వండుకోబోతుండగా నీ ఎప్పుడు కొత్తగా వస్తాను కదా, నీ ఎప్పుడు వస్తాను ఒక ఆట కదా, ఒకటి కాదు. అది కాక నువ్వు కొత్త పట్టుకోలేక కొత్త పేర్లు ఇస్తాను కొత్తగా. అది కాక చిన్న కాడికి పోతాను ఇక్కడ పని అది ఒక్కరు అంటే రెండు మంచిగా లెక్కేసుకో. కొద్దిగా లేకపోతే చిన్న మాత్రం కొట్టుకోడుకుంటే ఆ యొక్క పొట్ట తట్టుకుంటుంది ఒక్కరు కావాలి, పిల్లకాయలు ఒక్కరు కావాలి, పాలు పెడతాను ఒక్కరు కావాలి, పాలు పెద్ద చేస్తాను ఒక్కరు కావాలి, ఆయన పాలు అప్పాస్తాను ఒక్కరు కావాలి, ఎప్పుడు వస్తాను ఒక్కరు కావాలి, ఇంకా మళ్ళా ఆస్వాద చేస్తాను ఒక్కరు కావాలి, రెండు తీస్తాను ఒక్కరు కావాలి. ఏ పని ఆ పని అన్ని ఉండే ఉంటుంది కొనేసారు. చక్కగా ఇంటికి తీసుకుపోయి ఇంటికాడ ఆనకాలం కూడా జర అట్లానే పని చేస్తారు. కానీ చలికాలం పాయి వచ్చిందనుకో శివరాత్రి దాకా అస్సలు పని చేస్తారు. ఇగో ఇంకా ముగ్గురు ఏమన్నా పెట్టాలి. ఆ ముగ్గురు మీకే లేదు, నువ్వు నా మీకే మళ్ళా ముగ్గురు ముగ్గురు. ఇంకొకటి ఉంటే పసుపని పసుపని చేస్తూ వండి పెట్టు. ఉంటుందమ్మా సరిపెట్టి నేర్పాలి. 50 జరగబడిన సరిపెట్టి నేర్పడదు, వడ్డీ నేర్పడదు, వట్టం నేర్పడదు. అమ్మా సరే కానీ మరి ఎక్కడ పోవాలి, ఏ దేశం పోవాలి, ఏ కాండం పోవాలి, ఏ కాండాలు వీడు వరకు మరి కొంచెం